ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? సుందరమ్మ గారు తన మాటల్లో ఇంకా ఏమంటున్నారో చూడండి. అపూర్వ వైభవోపేత మృదు భాషిణి అఖండ మండలాకార స్వరూపిణి భాస్కరెడ్డి అమ్మ కాంతమ్మ తల్లి నేను చెప్తున్నాను. ఈరోజు మా కుటుంబము ఈ స్థాయిలో నిలిచి మేము పిల్లా పాపలతో హాయిగా నున్నాము అంటే ఇద్దరు అవధూతాగ్రజుల సేవలతో నిమగ్నమై ఉన్నాము కనుకే అంతా ఆ స్వామి లీల, ఆ అమ్మ కాంతమ్మ తల్లి లీల. అందుకే నీవు మాకు ఈ గొలగముడిలో అగుపించావు. వారి అనుగ్రహం లేకపోతే నీవెవరో మేమెవరో కదా. బంధాలను ఎలా పెనవేస్తారో చూడు. నీవు నెల్లూరు నుండి గొలగమూడికి రావడమేమిటి? మేము చెన్నై నుండి వెంకయ్యస్వామి వారి దర్శనంకు రావడమేమిటి? ఈ సమయానికి గుంటూరు నివాసి అయిన మురళీప్రసాద్ గారు గొలగమూడికి రావడమేమిటి? అందరము కస్తూరవ దగ్గర కలవడమేమిటి? సుదర్శన గారి ద్వారా మనమందరము పరిచయం కావడమేమిటి? మహిమలు అంటే ఇవే కదా. ఎవరికి అగుపిస్తాయి, ఎవరిని హెచ్చరిస్తాయి? అంత ఆ దైవ లీల, ఆ స్వామి లీల, ఈ అమ్మ లీల కాకుంటే ఎవరమైనా ఊహించామా ఈరోజు ఇలా వస్తుందని, మనం కలుస్తామని? అమ్మ లీలలు చరిత్ర పుటలలోనికి ఎక్కించుకోవాలని అనుకుంది కాబట్టే ఈ నాయన అందరినీ ఇక్కడ కలిపాడు. సెలవు భాస్కరెడ్డి. అమ్మ దయతో, నాయన దయతో అందరం మరలా కలుద్దామంటున్నారు సుబ్బు, సుందరమ్మ గారు. చెన్నై నుండి అవధూతలు తలుచుకుంటే ఆత్మ ప్రబోధలు చేయగలరు, చేయించగలరు, అవధులు దాటించగలరు అంటున్నారు సుబ్బు, సుందరమ్మ గారు. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. ఇకపోతే మరో ప్రయోగంలోకి వెళ్దాం. అమ్మ నరసమ్మకు ఏం చెప్పారో చూద్దామా? గుత్తా నరసమ్మ కూతురు నారాయణమ్మ. ఈ గుత్తా నరసమ్మకు వెంకయ్య స్వామి వారంటే పంచ ప్రాణాలు. ఈ నరసమ్మ వెంకయ్య స్వామి చాటుకు పోకముందు నుంచి కూడా స్వామి సేవలో ఉండేవారు. తులసవ్వ, ఒక్కెవ్వకు బాగా పరిచయస్తులు. తులసవ్వ స్వామి భక్తులకు వంట చేయుచుంటే నరసమ్మ కూరగాయలు కోసి తులసవ్వకు అందించేవారు. గుడిలో స్వామికి కావలసిన పూజా సామాగ్రిని తోమి శుభ్రము చేసి అందించేవారు. తులసవ్వ ఉండే రేకుల కొట్టంలోనే ఉంటుండింది. స్వామివారి సేవకు అంకితమయ్యారు గుత్తా నరసమ్మ గారు. ఈ నరసమ్మ కూతురు నారాయణమ్మ. ఈమె సొంత ఊరు డేగపూడి. ప్రస్తుతం పొదలకూరులో కాపురమంటున్నారు. ఈ నరసమ్మ వెంకయ్య స్వామి సన్నిధిలో ఉన్నారని నారాయణమ్మ తను పెండ్లీడుకొచ్చినప్పటి నుండి కూడా డేగపూడి నుండి గొలగమూడికి పోయి స్వామి దర్శనం చేసుకుని తన తల్లిగారైన నరసమ్మను పలుకరించి వచ్చుచుండేది. అప్పుడు తులసవ్వ కూరలు చేసేవారు. నరసవ్వ కూరగాయలు కడిగి తరిగి ఇచ్చేవారు. అన్నము గాడి పొయ్యలపైన రమణయ్య వండి వార్చేవారు. ఈ క్రమములో జరుగుతున్న రోజులు అనగా 1984, 1995 సంవత్సరములలో కొంత అన్నమును భిక్షాన్నముగా అనికేపల్లి నుండి తెచ్చి ఆ అన్నమును రమణయ్య ఆశ్రమందు వండిన అన్నములో కలిపి ఒక ఆచార్య నిమిత్తముగా పవిత్ర ప్రసాదం వలె భక్తులకు అన్న సంతర్పణ చేసేవారు. ఆ పద్ధతి ఇప్పటికీ నడుచుతున్నది. అప్పట్లో కడప నుండి వచ్చిన నాగయ్య గొలగమూడి అనికేపల్లి గ్రామముల నుండి మాతా కవళము స్వీకరించి ఆశ్రమానికి అందించేవారు.
పై 2 గ్రామాలలో అన్నంతో పాటు రకరకాల కూరలు ప్రజలు భక్తులు స్వామివారి శిష్యులకు భక్తులకు పంపేవారు. ఇంత సేవ చేయుచున్న కడప నాగయ్యకు కనులు కనిపించేవి కాదు. అయినా ఆ నాగయ్య స్వామి సేవను ఒక్క రోజైనను మరిచేవాడు కాదు. నిరంతరము స్వామి సేవలో ఉండేవాడు. ఈ కడప నాగయ్యను వెంకయ్య స్వామివారు నాయన రోసిరెడ్డి అని పిలిచేవారు. అలా వంటలు జరుగుతుండేవి. నేను ఒకరోజు గొలగమూడికి పోయి ఉన్నాను. వంటల కార్యక్రమంలోనే అందరము చాలా హడావిడిగా ఉన్నాము. రమణయ్య బియ్యం కడిగి పెద్ద దబరలో అత్తెసరు పోసి గాడి పొయ్యి మీద దబర పెట్టి వంటగదిలోకి పోయారు. అప్పుడు కాంతమ్మ తల్లి ఎక్కడ ఏ మూల ఉండినదో ఒక్కసారిగా వచ్చి ఆ పొయ్యి మీద ఉడుకుతున్న దబరను, నీ బిడ్డ చల్లంగుండా, నీ బిడ్డ కాలిపోతుంది రా అంటూ పొయ్యిపై ఉడుకుతున్న దబరను పొయ్యిలో తోసేసింది. ఎవ్వరూ చూడకుండా అతి వేగముగా నడిచి వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి ఆ రమణయ్య అమ్మను తిట్టేవాడు, ఒక్కొక్కసారి కొట్టేవాడు. ఆ తల్లి దెబ్బలు కూడా తినేది. అయ్యో అనిపించేది నా మనసుకు. అమ్మ పచ్చి పసుపు కొమ్ము వలె చాలా అందముగా ఉండేవారు. చెవులలో చిన్న రింగులు ఉండేవి. చాలా అందముగా అమ్మ కనిపించేవారు. ఇలాంటి ఆమె పిచ్చామి ఎందుకు అయింది అని మా అమ్మ నరసమ్మను నేను అడిగాను. మా అమ్మ కాంతమ్మ తల్లిని, ఆ మహాతల్లి మహిమలు ఎవరికి అర్థము కావమ్మా, చాలా పవిత్రత కలిగిన ఆమె ఏ రోజుకు బయటకు వస్తుందో గాని సామాన్య స్త్రీ కాదమ్మనని ఆ తల్లి గురించి నా తల్లి నాకు విన్నవించారని చెప్పారు. నారాయణమ్మ. ఇక చూడండి, అమ్మ లీలలు ఎలా ఉంటాయో తెలుసుకోండి. అమ్మ ఒడిని చేరుకోండి. అమ్మ సేవకు భక్తి బంధువులు కండి. మరువురు కదా ఈ విజయభాస్కరుడను.